అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఇంట్లో ఉంటామని పొలం దగ్గరికి వెళ్దామని పొలం దగ్గరికి అయితే వచ్చాము. ఇంటికి తీసుకెళ్ళడానికి ఏం దొరుకుతుందా అని చూస్తుంటే నిమ్మకాయలు కనిపించింది. 3 చెట్లు ఉన్నాయి. 3 చెట్లు ఫుల్లుగా నిమ్మకాయలు ఉన్నాయి. అలాగే కొన్ని నిమ్మకాయలు అయితే ఎండిపోయి మాడిపోయి రాలిపోయినాయి కూడా. లెమన్ ఎందుకు యూజ్ అవ్వదు చెప్పండి. సో దొరికింది చాలరా అని ఉన్న లెమన్స్ అంతా కూడా మేము కోసేసాము. అలాగే పక్కన దానిమ్మ చెట్టు కూడా ఉంది. బట్ పూలు ఒకటే కనిపిస్తుంది కానీ కాయలు అయితే ఎక్కడ కనిపించలేదు. చాలా వెతికాను, కాయలు మాత్రం కనిపించలేదు. ఫైనల్గా వెంకటేష్ని పిలిచాను, ఎక్కడన్నా కాయలు ఉందేమో చూడమని చెప్పి. సో వెంకటేష్ కూడా చూశాడు, బట్ కాయలు అయితే లేదు. సరేలే మనకి దొరికింది నిమ్మకాయలే అని నిమ్మకాయలని కోయడానికి మళ్ళీ వెళ్ళాము. నిమ్మకాయలు చూడడానికి బాగుంది కానీ బట్ అవి పెరిగేటప్పుడే ఆ చెట్టులోని ముళ్ళు చేతు గుచ్చుకుంటున్నాయి. ఇలా మాకు ఎన్ని నిమ్మకాయలు కావాలో అన్నీ కోసుకొని నేనైతే వెళ్తున్నాను. మా పిల్లలు అత్త ఎక్కడికి వెళ్ళారో కనిపించట్లేదు. నేను వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నాను. వెంకటేష్ని అడిగితేనేమో ఖచ్చితంగా అక్కడ వాటర్ ఉంది కదా, అక్కడ వెళ్ళి చూడు, వాళ్ళు అక్కడే ఉంటారు అంటుంటే సరే నేను కూడా వెళ్ళి చూద్దాము అని నడుచుకుంటూ వెళ్తున్నాను. మా పిల్లలకి వాటర్ ఉంది అంటే చాలు, అది ఎంత లోతున్నా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. సో అలాగే మా అత్తని పిలుచుకొని వెళ్ళిపోయినట్టున్నారు. వెళ్ళి చూద్దాము. ఇదిగోండి, నేను చెప్పలేదా ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని నాకు తెలుసు. మా పాప అన్న మాట వింటుందేమో, మా బాబు అయితే అస్సలు వినడు. మా వాళ్ళకి స్విమ్మింగ్ వస్తుందో రాదు అవంతా కాదు, అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ మేము వాటర్లో అయితే దిగిపోవాలా అని వాళ్ళైతే వాటర్లోకి వెళ్ళిపోతారు. మా బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా పాప కూడా అడుగుతోంది, బట్ తనకి ఆల్రెడీ కోల్డ్ ఉంది కాబట్టి నేను లోపలికి వెళ్ళొద్దు అన్నాను. సో వద్దు అన్న పాపానికి పాప అప్పటి నుంచి ఏడ్చుకుంటూ వస్తుంది, లేదు నేను వెళ్తాను అని. మా పాప ఏడ్చి టైర్డ్ అయిపోయింది, అందుకని ఎనర్జీ కోసం మళ్ళీ తినిపిస్తున్నాము. యాక్చువల్గా మా బాబు పడుకో ఉన్నాడు, టైం ఒక 2 ఆ టైం అవుతుంది. ఇంకా వాడు లంచ్ చేయలేదు. సో అందుకని బాబుకు తినిపిద్దామని ఒకేసారి లంచ్ని అయితే తీసుకొచ్చేసాము. ఇక్కడికి వచ్చాక తీరిగ్గా తినిపిద్దామలే అని మా అత్తయ్య ఇక్కడ తినిపిస్తున్నారు. మా పాప కూర కంటే పెరుగునే చాలా ఇష్టపడుతుంది. కూర లైట్గా కారం ఉంటే కూడా లేదు నాకొద్దు, నేను పెరుగుతో తింటానంటుంది. అదేంటి పాప కారం తినదా అని అనుకోకండి, మా పాప కారం తింటుంది. అది కూడా ఎందులో అంటే చికెన్ బిర్యానీలో, చికెన్ కూరలో, మటన్ కూరలో, నాన్ వెజ్లో ఎంత కారం ఉన్నా పర్లేదు తను తింటుంది. బట్ అది కాకుండా వెజిటేరియన్ ఏమన్నా కారం ఉండిందనుకోండి, కారం నేను తినను అని ఒట్టి పెరిగేసుకునే తింటుంది. మా అత్త బాబుని ఏదో అన్నట్టుంది, అందుకని వాడు కట్టి తీసుకొని మరీ బెదిరిస్తున్నాడు. మా బాబు అలుగుతున్నాడని మా అత్త బాబుని తీసుకెళ్ళి ఒక కాయ తీసుకొచ్చి చూపించింది. ఆ కాయ చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంది. పైనంతా ఏదో ఒక పౌచ్లా ఉండి లోపల కాయ ఉంది. సో చూడ్డానికి మాత్రం బాగుంది. బాబు ఒకటే కాదు, నేను కూడా వెళ్ళి తీసుకొస్తాను. మా పాప కూడా వెళ్ళి ఒక కాయని అయితే తీసుకొచ్చి మా అత్తకి చూపిస్తోంది. బట్ మా అత్త ఏమో ఇంతకుముందు కట్టెలేదో కొడుతూ ఉంటే ముళ్ళు చేతికి గుచ్చుకునిందంట. సో దాన్ని తీసి చూపిస్తున్నారు. సో బ్లాక్ కలర్లో చిన్నగా ఉంది చూసారా, అంత చిన్న ముళ్ళు లోపల గుచ్చుకుంటే ఎంత నొప్పి వస్తుంటుందో సో అది చెప్తున్నారు. అలాగే కంటి రెప్ప తీసుకొని ఆ ముళ్ళు పైన పెడుతున్నారు. అది దొంగ అయితే ఆ కంటి రెప్పకి అంటుకుంటుంది అని చెప్తుండే మా అత్త. అది దొంగ ముళ్ళు అంటుంటారు, బట్ ఈలోగే అది కింద పడిపోయింది ఆ ముళ్ళు. అది కాకుండా మా పాప కొన్ని కాయలు తీసుకొచ్చింది. అవి చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంది. చూడండి ఎట్టుందో, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంది. కింద వదిలేమా. ఈ చెట్టు అయితే 20 yearsగా ఉందంట. ఇయర్లీ 2 times కాయలు ఇస్తుంది అంటున్నారు. ఇప్పుడు కూడా కొన్ని కాయలు ఉన్నాయి కానీ బట్ ఈ చెట్టు అవతల బావి ఉంది. సో అందుకని మనం వీటిని మనం కొయ్యాలా, ఇప్పుడు మనం ఎక్కే సాహసం అంతా మనం చెయ్యలేము. సో చూసారుగా ఎంత బాగా మా ఫ్యామిలీ మెంబర్స్ చెట్టు కింద సేద తీరుస్తున్నారో. ఉండి ఒక్క బండ మీద 3 పడుకో ఉన్నారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అలా ఉంది, చాలా కూల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది కాబట్టి ఎవరైనా ఇక్కడికి వస్తే పడుకోవాల్సిందే. సో ఇప్పుడైతే తీసుకున్న నిమ్మకాయలు అన్నీ కూడా మూట కట్టేశారు మా అత్తయ్య గారు. ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకెళ్ళి ఏవేవి చేయాలో అవన్నీ కూడా చేసేయాలన్నమాట. ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది. అలాగే ఈ వీడియోని కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.